JLTV 7 న్యూస్ కి స్వాగతం. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ చైర్మన్ ఎత్తరు గోపి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గురువారం నాడు జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ కార్మికులు యూనియన్ కార్యాలయంలో వేడుకలు జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ వైస్ చైర్మన్ మల్లేష్ కోశాధికారి జి వెంకటేష్, రిక్షా పుల్లర్స్ కాలనీ అధ్యక్షుడు లింగయ్య, ప్రధాన కార్యదర్శి అల్వల్ భాస్కర్, అశోక్, రవీందర్, ఉపేందర్, రమేష్, కిరణ్, రవి, ప్రైవేట్ డ్రైవర్స్ యూనియన్ చెవిటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరూ అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ గోపి, మల్లేష్ తదితరులు మాట్లాడారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు ప్రతి భారతీయుడికి కనువిప్పు కల్పించడం గొప్ప మనసున్న మహా వ్యక్తిని కొనియాడారు. గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ అయిన నేను మరియు వైస్ చైర్మన్ అయిన మల్లేష్ గారు, క్యాషియర్ అయిన సురేశ్వరరావు గారు కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కాలనీ వాసులు కూడా మల్లేష్ గారు మద్దతు తెలపడం జరిగింది. ఇదే విధంగా మల్లేష్ గారు కూడా స్వచ్ఛాట కార్మికుల కోసము, ప్రతి కార్మికుడి కోసము పాటుపడి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనేసి కూడా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మల్లేష్ గారు కూడా అన్నా, నేను ఎప్పుడైనా సరే కార్మికుల పక్షాన నడిచేవాడిని, నేను ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి నేను అందుబాటులో ఉండేవాడిని అని కూడా చెప్పడం జరిగింది. మల్లేష్ గురించి చాలా రోజుల నుంచి నాకు తెలుసు కాబట్టి కార్మికుల పక్షాన న్యాయం అయ్యే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ వైస్ చైర్మన్ గా మల్లేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి స్వచ్ఛ ఆటో యూనియన్ తరఫున మన మల్లేష్ గారికి వారి కష్టాన్ని గుర్తించి ఆ యొక్క జేఏసీ చైర్మన్ కొనసాగుతున్నటువంటి ఎత్తరు గోపి ఆధ్వర్యంలో మరియు ఈరోజు మన దంతవాడ నుండి అత్యధిక మెజార్టీ పీపుల్ ఉన్నటువంటి స్వచ్ఛ ఆటో నడుపుతున్నటువంటి మన కార్మికులను మనం గుర్తించుకొని మనల్ని ఏ విధంగా అందగొక్కుతున్నారో వాళ్ళను గుర్తించి వారికి ఏదో వాదన ఉండి ఆ కార్మికులు ముందు నడుపుతున్నటువంటి సందర్భం గుర్తించి మన గౌపాటి మల్లేష్ గారికి గ్రేటర్ హైదరాబాద్ వైస్ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. కావున ఈ శుభ సందర్భంలో మన ఎత్తరు గోపి గారికి, వారి యొక్క కమిటీకి, మా యొక్క ఆర్మీ కాలనీ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కావున ఇక నుండి బడుగు బలహీన వర్గాల ఆచార్యుత అయినటువంటి అంబేద్కర్ గారి ఆచారాలు కొనసాగిస్తూ ఇలాంటి ఏ ఆపద వచ్చినా కానీ కార్మికుల కోసం మేము కూడా మా వంతు సహాయ సహకారాలు చేతుల వాదనలో ఉంటాయని తెలియజేస్తూ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్లాలని ఒకసారి మా కమిటీ తరఫున బిషప్ కాలనీ కమిటీ తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.